శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. అందరికీ నమస్కారం. చాలా మంచి విశేషమైనటువంటి పండగలు మనకి జన్మజాతకంలో ఉన్నటువంటి శనేశ్వర గ్రహ పీడా పరిహారం కలిగించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక చిన్న మంచి విషయాలు. అంటే మనకి ధర్మశాస్త్రంలో చెప్పే విషయాలు మాత్రమే నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. అంటే పుష్యమాసం అనేది శనికి అత్యంత ప్రీతికరమైన మాసము. అంటే పుష్యమి నక్షత్రంతో ఉన్నటువంటి శనివారం ఉంటే ఇంకా విశేషం మనకి. అలాంటిదే పుష్యమాసంలో శనేశ్వర యొక్క దర్శనం ఎక్కడైనా సరే తైలాభిషేకం దర్శనం కూడా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ శనేశ్వర పీడా పరిహారం కూడా పొందుకోవచ్చు మనం. వైశాఖ మాస అమావాస్యనే ఈ శనేశ్వరుడు పుట్టినటువంటి రోజుగా చెప్పబడుతుంది. అటువంటి వైశాఖ అమావాస్య రోజు శనివారం రావడం అది అత్యంత శుభయోగాన్ని కలిగించే రోజు చెప్పవచ్చు. అంటే మనకి శనేశ్వరుడు యొక్క పీడ ఉంటుంది. ముఖ్యంగా సింహరాశికి అండ్ ధనుసు రాశికి, కుంభము, మీనం, మేషరాశి వారికి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రాశుల వారు తప్పనిసరిగా మనము ఈ యొక్క శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి. అంటే మిగతా రాశులకు వద్దా అంటే తప్పకుండా కావాలి. ఇప్పుడు సింహరాశి ఉన్నాడు, తర్వాత కర్కాటక రాశి వారికి భాగ్యంలో ఉన్నాడు. తప్పకుండా లాటరీల వల్ల, జూదం వల్ల విదేశానికి వెళ్ళాలనుకున్నా డబ్బులు కావాలిగా. డబ్బులు కావాలంటే తప్పకుండా లాటరీల వల్ల రావాలి, లేదా షేర్ మార్కెట్లో మంచి రావాలి, వృత్తిలో రావాలి, వ్యాపారంలో రావాలి. దానివల్ల తప్పకుండా కర్కాటక రాశి కూడా పూజ చేసుకోవాలి. అష్టమాధిపతి శివంకి, రవికి కొద్ది ఇబ్బంది, శని కాబట్టి ఇబ్బంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి మహానుభావుడు మిథున రాశి వారికి 10వ ఇంట ఉన్నాడు కదా, వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి కలిగిస్తాడు కదా, టెన్షన్ క్రియేట్ చేస్తాడు కదా. మరి ఆ ఒత్తిడి ఉండకుండా ఉండడానికి మిథున రాశి వారికి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాల్సిందే. మరి సప్తమాధిపతి కన్య, మరి సప్తమంలో ఉన్నాడు కదా, ఆ సప్తముడు వివాహ మధ్య ఇబ్బందులు, వివాహాన్ని ఆలస్యం చేయడం, టెన్షన్ క్రియేట్ చేయడం, భార్యాభర్తల మధ్య లేనిపోని వివాదాలను కలిగించడం, ఇది కూడా జరుగుతుందిగా. కాబట్టి కన్యారాశి వారికి కూడా జాగ్రత్తగా ఉండాల్సింది. సో మొత్తం మీద శనేశ్వర యొక్క గ్రహం అనుకూలంగా ఉంది ఎవరికి? ఇటు మకర రాశి వారికి, అటు వృషభ రాశి వారికి, ఆ తర్వాత మనకి 3, 6, 11 6వ రాశి ఎవరు? తులారాశి వారికి. తులారాశి వారికి, మకర రాశి వారికి, వృషభ రాశి వారికి అత్యంత శోభను కలిగిస్తాడు, అద్భుతమైన యోగాన్ని కలిగిస్తాడు. సరే, మరి ఇప్పుడు వైశాఖ అమావాస్య రోజున మనము ఏం చేస్తే, ఆ శని జయంతి రోజున ఏమి చేస్తే మనకి మంచిది అన్న విషయం తెలుసుకుంటే, అభిషేకం, తిలతైల అభిషేకం, నువ్వుల నూనెతో శనేశ్వరుడికి అభిషేకం. అయితే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని, విగ్రహంతో కానీ అయితే నవగ్రహ దేవాలయాలకు వెళ్ళి పూజారి గారితో తప్పకుండా ఆ యొక్క పురుష సూక్త విధానంగా శనేశ్వరుడికి అభిషేకం చేసుకోవడం తప్పకుండా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఆ తదుపరి పంచామృతంలో అభిషేకం చేయవచ్చును, తప్పకుండా స్వామివారికి అభిషేకం చేయవచ్చు. జలముతో అభిషేకం చేసి శుభ్రంగా తుడవాలి. చాలామంది చేస్తారు కదా, సరే మనంత వరకు చేస్తున్నంత వరకు కూడా మనం శుభ్రంగా తుడిచి స్వామివారికి మళ్ళీ గంధము, నలుపు వస్త్రము, నీల రంగు వస్త్రాన్ని స్వామివారికి అలంకారం చేసి నీల పుష్పాలతో ఆయనకి అర్చన చేయాలి. ఆయన అష్టోత్తరాన్ని చదవాలి. అది అష్టోత్తరం చెప్పేటప్పుడు కూడా నల్ల నువ్వులు వేసి అష్టోత్తరం చెప్పండి, తప్పకుండా ఉంటుంది. అలా అని చెప్పేసి ఎవడైనా మంచి వాళ్ళైతే చెప్పరు, చెడ్డవాళ్ళు ఎవరైనా అంటే తెలియని వాళ్ళు, అవివేకులు అంటే మూర్ఖులు కొంతమంది ఉంటారు కదా, ఆ పంతులకి ఏం తెలియదు కొంతమందికి. తెలియని వాళ్ళ గురించి సుమా, తెలిసిన వాళ్ళు భగవంతుడితో సమానం. తెలియని మూర్ఖులు కొంతమంది, నువ్వు ఈ బట్టల మీద వేసావు, ఈ బట్టలు ఇక్కడ ఇప్పేయాలి, ఇప్పుడు స్నానం చేసేయాలి, ఇంటికి ఇలా వెళ్ళొద్దు, కాళ్ళు కడుక్కోవాలి, బయట స్నానం చేయాలి, బయట ఇప్పేయాలి, అవంతా ఏ అబద్ధం. తిలతైలాభిషేకం శనేశ్వర చేసి మళ్ళీ మీరు శివాలయానికి వెళ్ళొచ్చు, విష్ణువాలయానికి వెళ్ళొచ్చు, అమ్మవారి గుళ్ళకి వెళ్ళొచ్చు, ఎటువంటి దోషం లేదు. అది ఎక్కడ చెప్పబడలేదు. ఆయన భగవత్ స్వరూపం, శనేశ్వరుడు కూడా భగవత్ స్వరూపం. కాబట్టి తప్పకుండా మీరు అభిషేకం చేసి అంత దర్శనం చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. అలా అర్చన చేసుకొని ధూపము, దీపం, నైవేద్యం పెట్టేసి నువ్వుల ఉండలు, బెల్లము, నువ్వుల ఉండలు స్వామి నివేదన చేసి ఆ నువ్వుల ఉండలు 10 మందికి పంచే ప్రయత్నం చేయాలి. మనం కూడా తినాలి, తప్పకుండా శనేశ్వర అనుగ్రహాన్ని పొందుకుంటాం. అలాగే ఈ రోజున నల్ల నువ్వులు దానం చేయాలి, నల్ల నువ్వులు దానం చేయాలి, నల్ల వస్త్రము దానం చేయాలి, బూడిద గుమ్మడికాయ దానం చేయాలి, పండు గుమ్మడికాయ దానం చేస్తే చాలా మంచిది. నువ్వుల నూనె కూడా దానం చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ యొక్క శ్లోకాన్ని ఎన్ని వందల సార్లు, ఎన్ని వేల సార్లు చదువుకుంటే అంత మంచిది. తప్పకుండా శనేశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుకోవడం ఖాయము. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవన, సంతాన, ప్రయాణ, విదేశీయాన యోగ్యతని పొందడానికి తప్పకుండా మీరు చేయండి. నా మాట వినండి, నా మాట మాత్రమే వినండి, నేను ఖచ్చితంగా చెప్తున్నానండి.
ఇదొక్కటి చేస్తే చాలు మీకు తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది. ఏ ఒక్కటి? నల్ల నువ్వులు దానం చేయడం, నువ్వుల నూనె దానం చేయడం, గుమ్మడికాయ దానం చేయడం, ఏదో ఒక్కటి చేయండి. మీకు అనుకూలవంతమైన కార్యసిద్ధి పొందుకోవడం ఖాయం. ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ చేయాలి. ఈరోజు మొత్తం ఈ శ్లోకాన్ని జపం చేయాలి. మీరు అనుకున్నది సాధిస్తారు. కొంతమంది బీజాక్షరాలు చెప్తుంటారు, అంటే అవి గురుముఖతగా చెప్పుకోవాలి. అంటే కొంతమంది చెప్తారు ఏంటంటే మనకి ఓం ఫ్రాం ఫ్రీం ఫ్రౌం సహ శనేశ్వరాయ నమః అనేటువంటి కొన్ని బీజాక్షరాలు, కానీ అవన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. అది గురుముఖతగా నేర్చుకొని చదవాలి. లేదంటే శం శనేశ్వరాయ నమః అని కూడా అనుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే ఈ రోజున కాకికి అన్నం పెట్టాలి. కాకికి అన్నం పెట్టాలి. వీధి కుక్కలకి కాస్త అన్నం కానీ, పదార్థాలు కానీ, రొట్టెలు కానీ, బిస్కెట్లు కానీ పెట్టే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా శనేశ్వరుడి యొక్క అనుకూలతని పొందుకునే అవకాశం మన సొంతం. పరమ పవిత్రమైనటువంటి చాలా మంచి, అంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి వైశాఖ పౌర్ణమి మనకి ఒక మంచి విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఈ రోజున మీరు వైశాఖ అమావాస్య మనకి భరణి నక్షత్రంతో వస్తోంది. సో కాబట్టి భరణి నక్షత్రం వారు కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో, అంటే శనేశ్వరుడు యొక్క పూజాధికారులు పాలు పంచుకొని తప్పకుండా మిగతా దేవాలయ దర్శనం చేసుకొని జాతక చక్రంలో ఉన్నటువంటి శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.